హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్దీ రెసిపీ చూపించబోతున్నా. అదేంటి అంటే రాగి సంగటి. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వీక్లీ వన్స్ ఒకసారి ఇలా చేసుకొని తినండి. మంచి ప్రోటీన్ హెల్దీ ఫుడ్ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాస్ రైస్ పోసుకొని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 6 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల రాగి పిండిని వేసుకొని కలపకుండా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వాటర్ ఇలా పైకి వస్తుంది. ఒక చెక్క గరిటె తీసుకొని ఈ రైస్ పిండి బాగా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల సంగటి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ గరిటెతో చక్కగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్న రాగి సంగటిని ఇందులో వేసుకొని ముద్దగా చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తింటేనే రాగి సంగటి చాలా టేస్టీగా ఉంటుంది. మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా అనండి, ముద్దలా అవుతుంది. నేను కొంచెం చల్లారినాక చేసుకున్నా. ఇలా చేయితోటి ఇలా రౌండ్గా ముద్దలా చేసుకొని రాగి సంగటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను చికెన్ కర్రీతో ఈ రాగి సంగటిని సర్వ్ చేసుకున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి.